Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 109 points down ay 80,040 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 7 పాయింట్స్ డౌన్ ay 24,406 దగ్గర క్లోజ్ అయింది. whereas బ్యాంక్ నిఫ్టీ 428 పాయింట్స్ డౌన్ ay 50,889 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇవాళ మన మార్కెట్స్ వండర్ఫుల్ గా పర్ఫామ్ చేశాయి. yes, చాలా స్ట్రాంగ్ గా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. అదేం మాట్లాడుతున్నారు, బ్యాంక్ నిఫ్టీ 400 పాయింట్స్ పడి నిఫ్టీ సెన్సెక్స్ రెడ్ లో క్లోజ్ అయ్యి ఓవరాల్ మార్కెట్ అంతా రెడ్ లో ఉంటే ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారు, స్ట్రాంగ్ గా బులిష్ గా ఉంది మార్కెట్ అని? ఒక్కసారి యుఎస్ మార్కెట్స్ ని గమనించండి. నాస్డాక్ 3.6% పడింది అండ్ S&P 500 2% కి పైగా పడింది. ఈ వైరస్ రిలేటెడ్ గా ఫాలో అయింది కదా ఒక పాయింట్ లో మార్కెట్ చాలా ఎక్కువగా. ఆ టైం పీరియడ్ ని పక్కన పెడితే యుఎస్ మార్కెట్స్ లో ఇంత పెద్ద కరెక్షన్ వన్ డే లో నాస్డాక్ లో మనం ఎప్పుడు చూడలేదు. సరే, యుఎస్ మార్కెట్స్ పడడానికి ప్రధానమైన కారణం అక్కడ నిన్న కాదు, అంతకు ముందు వాళ్ళ మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత పోస్ట్ మార్కెట్ అవర్స్ లో గూగుల్ టెస్లా వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. తర్వాత మార్కెట్ ఓపెన్ అవగానే యుఎస్ మార్కెట్ ఓపెన్ అవగానే టెస్లా 12% పడింది. అది కూడా అంతే, వైరస్ టైమ్ లో ఫాలో అయిందే ఇంత పెద్ద మొత్తంలో. తర్వాత ఎప్పుడు ఫాలో అవ్వలేదు. తర్వాత గూగుల్ కూడా 5% ఫాలో అయింది. అండ్ గూగుల్ పడుతూ మేము కమింగ్ టైమ్స్ లో పెద్దగా క్యాపెక్స్ ఏం చేయట్లేదు, బిజినెస్ రిలేటెడ్ గా స్పెండ్ చేయట్లేదు అనేసరికి వీళ్ళెక్కడ సర్వర్స్ మీద పెద్దగా డబ్బులు పెట్టట్లేదా అని ఎన్విడియా స్టాక్ కూడా 7% ఫాలో అయింది. ఇలా యుఎస్ మార్కెట్స్ అంతా ఒక బిగ్ ఫాల్ గత సంవత్సరం రోజుల్లో. అండ్ ఈవెన్ వైరస్ రిలేటెడ్ గా ఉంటున్న ఈవెంట్ ఉన్నప్పుడు ఫాల్, తర్వాత ఎప్పుడు ఇంత పెద్ద ఫాల్ చూడని మార్కెట్ ఒకేసారి ఇంతలా ఫాలో అవుతుండడం. $1 ట్రిలియన్, $1 ట్రిలియన్ అంటే మన ఈక్విటీ మార్కెట్ ప్రకారం చూస్తే 20% ఆఫ్ అవర్ ఈక్విటీ మార్కెట్ క్యాపిటల్ యుఎస్ లో తుడిచిపెట్టుకుపోయింది. యుఎస్ మార్కెట్ పరిస్థితి అది. సరే, యూరోపియన్ మార్కెట్ ని చూడండి. ఇవాళ ఆఫ్టర్నూన్ కూడా యూరోపియన్ మార్కెట్స్ లో 2%, 1.5% దగ్గరగా మార్కెట్స్ ఫాలో అయ్యాయి. ఏషియన్ మార్కెట్స్ లో కూడా హ్యాన్సెంగ్, నికాయ్, కాస్పీ, కొరియన్ మార్కెట్స్ వీటన్నిటిలోనూ ఒక గుడ్ కరెక్షన్ మనకు కనిపించింది. ఇంతలా ఓవరాల్ మార్కెట్స్ పడుతుంటే మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఎలా ఉన్నాయో చూడండి. ఓపెనింగ్ ఒక గుడ్ గ్యాప్ డౌనే, కానీ ఎక్కడ గ్యాప్ డౌన్ అయింది? అది గతంలో చాలా సపోర్ట్స్ తీసుకుని ఇంపార్టెంట్ జోన్ ఉంది కదా, అక్కడ గ్యాప్ డౌన్ అయింది. అక్కడి నుంచి వన్ డైరెక్షనల్ గా ఎక్కడైనా మనకి హవర్లీ క్యాండిల్ ఏదైనా రెడ్ క్యాండిల్ ఉందా, వన్ డైరెక్షనల్ గా అప్ సైడ్ వచ్చి మార్కెట్ క్లోజ్ అయింది నిఫ్టీ. సిమిలర్ గా బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ దగ్గర నుంచి వచ్చిన ఫాల్ తర్వాత నుంచి గ్రాడ్యువల్ గా రికవర్ అయ్యే ప్రయత్నం జరిగింది. ఎందుకు బ్యాంక్ నిఫ్టీ ఎక్కువగా ఫాల్ అయింది అండ్ ఎందుకు యాక్సిస్ బ్యాంక్ ఎక్కువగా కరెక్ట్ అయింది అన్నది ఇవాళ మార్నింగ్ 2 ఆడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అసలు ఏం జరుగుతుంది మార్కెట్ అనేలా. అండ్ ట్రేడర్స్ రిలేటెడ్ గా ఇంకొక ఆడియో కూడా ఉంటుంది ఓపెనింగ్ ఇవాళ మార్నింగ్. సో 3 ఆడియోస్ టెలిగ్రామ్ లో మార్కెట్ రిలేటెడ్ గా ఇలాంటి వోలటాలిటీ ఉందని ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెట్టిన ఆడియోస్ విన్నారా ఎవరైనా? ఒకవేళ అలా వింటే ఇలాంటి వోలటాలిటీ ఉంటున్న సందర్భాల్లో ఆ డేటా మీకు షేర్ చేస్తున్న డేటా యూస్ఫుల్ గా ఉందా లేదా అన్నది మీ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ప్రయత్నించండి. సో బ్యాంక్ నిఫ్టీ ఎందుకు కరెక్ట్ అయింది, దానికి రీజన్ యాక్సిస్ బ్యాంక్. అది మనం యాక్సిస్ బ్యాంక్ నెంబర్స్ లో ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు డీటెయిల్డ్ గా. నిన్న మనం మాట్లాడుకుంటున్నప్పుడు కొంత డేటా ఉంది. నిన్న మనం మాట్లాడుకున్న తర్వాత మేనేజ్మెంట్ ఇస్తున్న కామెంటరీ యాక్సిస్ బ్యాంక్ నెంబర్స్ ని కంప్లీట్ గా చేంజ్ చేస్తూ ఉండడం ఓవరాల్ బ్యాంకింగ్ స్పేస్ రిలేటెడ్ గా ఉంటున్న నెగిటివ్. బట్ అది పక్కన పెడితే నిఫ్టీలో వచ్చిన ఈ స్ట్రాంగ్ రికవరీ ఒక్క విషయాన్ని అయితే క్లియర్ గా అండర్లైన్ చేస్తుంది, మార్కెట్ లో ఏ మాత్రం కరెక్షన్ వచ్చినా పెట్టడానికి డబ్బులు రెడీగా ఉంది అని. ఎక్కడ డబ్బులు వస్తున్నాయనేదే మెయిన్ క్వశ్చన్. రీసెంట్ టైమ్స్ లో FIS వన్ డైరెక్షనల్ గా బయర్స్ గా ఉన్న వాళ్ళు కాస్త ఈ బడ్జెట్ రోజు నుంచి చూస్తే సెల్లర్స్ గా టర్న్ అయ్యారు. సో ప్రాబబులీ వాళ్ళు పెట్టట్లేదేమో, కానీ మ్యూచువల్ ఫండ్స్ దగ్గర 1,30,000 కోట్ల దగ్గరగా డబ్బులు ఉంది అనుకున్నాం కదా, కొంచెం క్యాష్ ని పక్కన పెట్టుకున్నారు అనుకున్నాం కదా. ప్రాబబులీ వాళ్ళు మార్కెట్ లో కొంత ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండొచ్చు. అండ్ రీటైలర్స్ రిలేటెడ్ ఉంటున్న యాక్టివిటీ కూడా మార్కెట్ ని కొంత సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు. ఇవాళ కూడా ఎవరైనా గ్యాప్ డౌన్ అవ్వగానే సెల్ చేద్దామని ప్రయత్నించుంటే ఇంకా మార్కెట్ పడిపోతుందని, ఈ సపోర్ట్స్ నుంచి వచ్చిన రికవరీలో వాళ్ళు ట్రాప్ అయి ఉండాలి. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఓపెనింగ్ గ్యాప్ డౌన్, అక్కడి నుంచి ఫాల్, అక్కడి నుంచి ఒక వి షేప్ రికవరీ. సో ఓవరాల్ ఇవాళ మార్కెట్ ఎందుకు గ్యాప్ డౌన్ అయింది? గ్లోబల్ మార్కెట్స్ బాలేవు. ఇన్ఫాక్ట్ ఇంకొక 200 పాయింట్స్ నిఫ్టీ పడున్నా క్వశ్చన్ చేయడానికే లేదు. గ్లోబల్ మార్కెట్స్ కూడా అలానే ఉన్నాయి. తర్వాత బడ్జెట్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ని కూడా మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. ఎందుకంటే బడ్జెట్ అయిపోయిన రోజు చూడండి, FIS పెద్ద సెల్లర్స్ కాదు, 3,000 crores సెల్లర్స్. బట్ తర్వాత రోజు చూడండి, అంటే నిన్న 5,000 crores సెల్లర్స్. అండ్ ఇవాళ ఎంత సెల్ చేయబోతున్నారు అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ ఇన్ఫాక్ట్ వాళ్ళ లాంగ్ పొజిషన్స్ కూడా, అంటే 5,000 crores ఓన్లీ ఇన్ క్యాష్ మార్కెట్ సెల్లర్స్. ఇన్ ఫ్యూచర్స్ ని కూడా కన్సిడరేషన్ లోకి తీసుకుంటే టోటల్ గా 10,000 crores దగ్గరగా FIS నిన్న ఈక్విటీ మార్కెట్స్ లో నెగిటివ్ గా మారారు. వాళ్ళ లాంగ్ పొజిషన్స్ ని కూడా స్ట్రైట్ అవే ఫ్రమ్ 4 lakh కాంట్రాక్ట్స్ నుంచి 2.4 lakh కాంట్రాక్ట్స్ కి ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ 81% నెట్ లాంగ్ నుంచి 69% నెట్ లాంగ్ కి రెడ్యూస్ చేసుకున్నారు. గ్లోబల్ మార్కెట్స్ రిలేటెడ్ ఉంటున్న అన్సర్టనిటీ అండ్ బడ్జెట్ తర్వాత నుంచి మార్కెట్ లో ఉంటున్న వోలటాలిటీ, వీటికి తోడు బ్యాంకింగ్ సిస్టమ్ లో ఉంటున్న నెంబర్స్, రీసెంట్ గా పోస్ట్ అయిన యాక్సిస్ బ్యాంక్ నెంబర్స్ సపోర్ట్ చేయకపోతూ ఉండడం. ఇవాళ నిఫ్టీ రిలేటెడ్ గా చూస్తే ఓన్లీ ఫ్రమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 47 పాయింట్స్ దగ్గరగా నెగిటివ్ గా కాంట్రిబ్యూషన్. అండ్ బ్యాంక్ నిఫ్టీ పరంగా కేవలం యాక్సిస్ బ్యాంక్ అండ్ ICICI బ్యాంక్ ఈ రెండు కలిపి 530 పాయింట్స్ దగ్గరగా కాంట్రిబ్యూట్ చేశాయి. బికాస్ ఈ రెండు ఎందుకు ఎక్కువగా మనకి ఇవాళ ఎక్కువ కరెక్షన్ కి లోనయ్యాయంటే, గతంలో HDFC బ్యాంక్, కొటాక్ మహీంద్రా బ్యాంక్ అవి పడుతున్నప్పుడు ఇవి మంచి నెంబర్స్ ని పోస్ట్ చేసినసరికి బాగా
పెరిగాయి. బట్ వీటిలో కూడా టర్న్ అరౌండ్ మొదలైంది. అంటే ఆ ఫేజ్ ఏదైతే ఉందో గోల్డెన్ ఫేజ్ అది ఎండ్ అయినట్లుంది. వీటిలో కూడా వీక్నెస్ వస్తుందని మార్కెట్ భావించినట్టుంది. ఇప్పటి వరకు వీటికి ఇచ్చిన ప్రీమియం వాల్యుయేషన్ కూడా అడ్జస్ట్ చేసే ప్రయత్నం ఇవాళ మార్కెట్ లో జరిగింది. బట్ ఎనీవే బ్యూటిఫుల్ గా ఇవాళ మన మార్కెట్ అయితే రియాక్ట్ అయింది. ఇన్ఫాక్ట్ ఇలా రికవర్ అవ్వడమే చాలా స్ట్రెంత్ గా మనం చూడాలి. గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ అంతా డీప్ రెడ్ లో ఉంటున్నాయి. ఇన్ఫాక్ట్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ కూడా జస్ట్ 0.2-0.3% నెగిటివ్ లో క్లోజ్ అవుతుండడం ఇన్ఫాక్ట్ సూపర్ పాజిటివ్ గా మనం చూడొచ్చు. అండ్ విక్స్ అయితే 7% దగ్గరగా పెరిగింది. బట్ యుఎస్ విక్స్ నిన్న 22% దగ్గరగా పెరిగింది. మార్కెట్ రికవర్ అయినా సరే విక్స్ ఏమంత కూల్ ఆఫ్ అయిపోలేదు. విక్స్ మళ్ళీ కొంత స్టెబిలైజ్డ్ గానే 7% పాజిటివ్ లోనే క్లోజ్ అయింది. ఫ్రెండ్స్ నేను మీకు ప్రీవియస్ గా కూడా ఈవెంట్స్ గురించి చెప్తూ వచ్చాను. అండ్ అగైన్ ఇంకొకసారి చెప్తున్నాను, ఇవాళ యుఎస్ కి సంబంధించిన Q2 జీడిపి డేటా, యుఎస్ కి సంబంధించిన జీడిపి డేటా వస్తుంది. అదంత స్ట్రాంగ్ ఈవెంట్ ఏం కాదు మనం క్లోజ్ గా అబ్జర్వ్ చేయడానికి. బట్ రేపు రాబోతున్నది PCE డేటా. 3A3 డేటా పాయింట్స్ యుఎస్ కి సంబంధించి మనం చాలా ఇంపార్టెంట్ గా గమనించాలి. ఒకటి CPI డేటా, ఇది మీకు రెగ్యులర్ గా అప్డేట్ అయి ఉంటుంది. ఇది ఓవరాల్ ఇన్ఫ్లేషన్ అన్నమాట. ఇంకొకటి PCE డేటా, పర్సనల్ కన్సంప్షన్ రిలేటెడ్ గా ఉంటున్న ఇన్ఫ్లేషన్ డేటా. ఇది ప్రజల్ని ఇంపాక్ట్ చేసే డేటా. కాబట్టి ఇది ఎలా ఉందనేది ఫెడ్ వాళ్ళు గమనించే ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. కాబట్టి PCE డేటా ఇన్ఫాక్ట్ CPI డేటా కంటే కూడా ఇంపార్టెంట్ గా ఈ మధ్యకాలంలో మారింది. ఫైనల్ గా జాబ్స్ డేటా ఇంకా ఎక్కువ ట్రాక్ చేయాలంటే జీడిపి. ఇంకింతకు మించి యుఎస్ కి సంబంధించిన ఏ డేటా పాయింట్ ని మనం పెద్దగా ట్రాక్ చేయాల్సిన అవసరం లేదు. రెండు అయితే ఇన్ఫ్లేషన్ డేటా పాయింట్స్, CPI, PCE, ఇవి రెండు ఇన్ఫ్లేషన్. ఇంకో రెండు అయితే ఎకానమీ ఎలా ఉందని చెప్పేటివి, జాబ్స్ డేటా, జీడిపి. మార్కెట్ కి కావాల్సింది ఏంటంటే ఇన్ఫ్లేషన్ తగ్గుతూ ఎకానమీ కూడా కొంత వీక్ అవుతుంది అని కానీ అర్థమవుతుంటే దాన్ని ఆటోమేటిక్ గా ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేస్తారని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఈ కాంబినేషన్ కావాలి. ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ అవ్వాలి, ఫాలో అవ్వాలి. ప్యారలల్ గా ఈ జాబ్స్ డేటా, జీడిపి డేటా కూడా కొంత తగ్గాలి. అప్పుడు వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేయడానికి ముందుకు వెళ్తారు. అండ్ ఫ్రాంక్ గా మాట్లాడాలంటే ఇవాళ ఓపెనింగ్ అలా రెడ్ లో అవుతుండడం, గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ యొక్క పరిస్థితిని చూసాక నేనైతే ఈ రీసెంట్ టైమ్స్ లో ఇది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్. గతంలో చాలా సార్లు రెసిస్టెన్స్ గా సపోర్ట్ గా యాక్ట్ అయింది అని అనుకుంటున్న లెవెల్ ని ఈజీగా మార్కెట్ ఇవాళ బ్రేక్ చేసేసి బిలో క్లోజ్ అవుతుంది అనుకున్నాను. అండ్ కంప్లీట్ గా మార్కెట్ అయితే సర్ప్రైజ్ చేసింది ఇవాళ. మరి చూడాలి ఎంతవరకు బయింగ్ ఫ్యూయల్ మార్కెట్ లో ఉందో. గ్లోబల్ మార్కెట్స్ అన్ని ఒక డైరెక్షన్ లో వెళ్తుంటే ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఇంకొక డైరెక్షన్ లో వెళ్ళాయి. బయింగ్ బ్యాక్ ఉన్నది ఎవరు? డిఐఎస్ఆ అంటే ఇండైరెక్ట్ గా రీటైలర్స్ మనీయా, లేదు FISఆ? ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది FIS అంటే మాత్రం. ఎందుకంటే ఆఫ్టర్ బడ్జెట్ FIS డౌన్ సైడ్ కి టర్న్ అయ్యారు. 3000 crores ఒక రోజు, 5000 crores ఒక రోజు సెల్ చేశారు వాళ్ళు. కానీ మళ్ళీ అగైన్ బయర్స్ గా మారారంటే ఫర్దర్ గా ప్రీవియస్ గా ఏదైతే వాళ్ళ సపోర్ట్ మార్కెట్ కి అందించారో త్రూ కాన్స్టెంట్ బయింగ్, అగైన్ ఆ బయింగ్ మార్కెట్ లో అరైజ్ అవుతుందంటే FIS బై చేస్తూ ఆల్రెడీ క్యాష్ పొజిషన్స్ ఎక్సెస్ గానే మ్యూచువల్ ఫండ్స్ పెట్టుకున్నారు. కాబట్టి వాళ్ళు బయర్స్ గా ఎప్పుడు డిప్ వచ్చినా యాక్ట్ చేస్తూ, రీటైలర్స్ కాన్స్టెంట్ గా మంత్ ఆన్ మంత్ కంపారిజన్ లో 20,000 crore మార్కెట్ లోకి ఇన్ఫ్యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఓన్లీ డ్యూ టు మార్కెట్ లో ఉంటున్న మ్యూచువల్ ఫండ్ SIPs. మరి డైరెక్ట్ గా కొనడం, PMS లు వేరే వేరే వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం అవన్నీ వేరే. మళ్ళీ దీని ద్వారా నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన ఈ డబ్బులంతా కూడా మార్కెట్ లో ఒక ఫ్యూయల్ లాగా ప్రెసెంట్ యాక్ట్ అవుతూ ఉంది. ఇది ఎంతవరకు మార్కెట్ ని సపోర్ట్ చేస్తుంది అండ్ ఇది ఎంతవరకు మార్కెట్ ని మేజర్ ఫాల్ కి గురి కాకుండా కాపాడుతుంది అనేది టైమ్ విల్ డిసైడ్. బట్ యాజ్ ఆఫ్ నౌ రీటైలర్స్, ఎస్ ఓన్లీ రీటైలర్స్ త్రూ మ్యూచువల్ ఫండ్ SIPs అండ్ వాళ్ళు డైరెక్ట్ గా చేస్తున్న బయింగ్ యాక్టివిటీ ఫ్రమ్ లాంగ్ టైమ్ మార్కెట్ ని స్టెబిలైజ్ చేస్తుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయాలి. ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ ఇలా వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ యాక్సిస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్ నెంబర్స్ ఎప్పుడు ఎండ్ లో పెడతాను, కానీ స్టార్టింగ్ లో పెడుతున్నానంటే అది ఓన్లీ ఆ బ్యాంక్ నెంబర్స్ ఆ కంపెనీ నెంబర్స్ అని కాదు, ఆ ఇండస్ట్రీ ఆర్ మార్కెట్ పరంగా ఇంపార్టెంట్ గా ఉంటేనే స్టార్టింగ్ లో పెడతాను. సో ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ ఓవరాల్ నెంబర్స్ స్క్రీన్ పైన గమనిస్తే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ క్వాలిటీలో ఉంటున్న వీక్నెస్ కనిపిస్తుంది అండ్ ప్రాఫిటబిలిటీలో ఉంటున్న డ్రాప్ మీకు క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ కనిపిస్తుంది. బట్ NII కానీ ప్రాఫిట్ కానీ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో మార్కెట్ ఎస్టిమేట్స్ కి నియర్ గానే వచ్చాయి. అక్కడ ప్రాబ్లం రాలేదు. ప్రాబ్లం వచ్చిందంతా నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్, అసెట్ క్వాలిటీ వీక్ అవుతూ ఉండడం, ప్రావిజన్స్ పెరగడం, క్రెడిట్ కాస్ట్ ఇంకా పెరుగుతుందని మేనేజ్మెంట్ చెప్పడం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అసెట్ క్వాలిటీతో ఏ స్ట్రెస్ అయితే కనిపించిందో అదే స్ట్రెస్ ఫర్దర్ గా ఇంకొంత కంటిన్యూ అవుతుందని మేనేజ్మెంట్ ఇస్తున్న కామెంటరీ. ఇప్పటి వరకు నడిచిన గోల్డెన్ ఫేజ్ ఏదైతే ఉందో ICICI బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ రెండింటికి కూడా ఒక గోల్డెన్ ఫేజ్ నడిచింది. టైం టు టైం లోన్ బుక్ కానీ వాళ్ళ డిపాజిట్స్ కానీ కాసా కానీ, కాసా అంటే ఇండస్ట్రీ వైడ్ గా డౌన్ అవుతున్నప్పుడు వీళ్ళకి డౌన్ అయింది. అది పక్కన పెట్టిన అసెట్ క్వాలిటీలో స్ట్రాంగ్ స్టెబిలైజేషన్ కనిపిస్తూ లోన్ గ్రోత్ లార్జ్ లంపీ బుక్ తో కూడా వీళ్ళు స్ట్రాంగ్ గా చిన్న చిన్న ప్లేయర్స్ కంటే కూడా చాలా స్ట్రాంగ్ గా గ్రో అవుతూ వచ్చారు. 17-18% లోన్ బుక్ గ్రోత్ తో కూడా ఎలా పాసిబుల్ అవుతుంది యాక్సిస్ బ్యాంక్ ICICI బ్యాంక్ అనేలా HDFC బ్యాంక్ అని పక్కకు నెట్టి ఒకప్పుడు HDFC బ్యాంక్ ఎంజాయ్ చేసిన ప్రీమియం వాల్యుయేషన్ ని ICICI బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ తో బీట్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండేసరికి రీసెంట్ టైమ్స్ లో వీళ్ళని చాలా ఎక్స్పెన్సివ్ గా మార్కెట్ పెట్టింది. బట్ వీళ్ళు ఇప్పుడు వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేయడం ఇక్కడతో ఆగట్లేదు. ఇది ఫర్దర్ గా కంటిన్యూ అవుతుందని చేస్తున్న స్టేట్మెంట్స్. ఇది యాక్సిస్ బ్యాంక్ ఒక్కటే అటాచ్ చేసి
మనం చూడకూడదు. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ఇతర బ్యాంకింగ్ నెంబర్స్ ని కూడా కలిపి చూడాలి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్. ఇలా చూస్తే ఓవరాల్ బ్యాంకింగ్ స్పేస్ లో ఎక్స్పెక్టెడ్ కంటే బిలో నెంబర్స్ ఉన్నాయని మార్కెట్ లో సంకేతం వెళ్తుంది. కాబట్టి ఎంటైర్ బ్యాంకింగ్ స్పేస్ ఇవాళ నెగిటివ్ గా రియాక్ట్ అయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మార్కెట్ ఫాల్ అయిన తర్వాత కాదు, మార్కెట్ ఓపెనింగ్ కి ముందే 8:45 అరౌండ్ 4 మినిట్ ఆడియో పెట్టాను. అండ్ తర్వాత 8:57 ఇంకొక 3 మినిట్ ఆడియో పెట్టాను. ఇప్పుడు మీకు ఏదైతే చెప్పానో అదే ఆడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇదే ప్రధానమైన కారణం ఇవాళ నాట్ ఓన్లీ యాక్సిస్ బ్యాంక్, ఇతర బ్యాంకింగ్ స్పేస్ లో కూడా ఇతర బ్యాంకింగ్ స్టాక్స్ ఎంటైర్ బ్యాంక్ నిఫ్టీలో వీక్నెస్ కనిపించడానికి. నెక్స్ట్ ఆర్బిఎల్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. బేరింగ్ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ వాళ్ళు 7.9% వాటా, వాళ్ళ దగ్గర ఉన్న కంప్లీట్ వాటాని నిన్నటి క్లోజింగ్ ప్రైస్ తో చూస్తే 5% డిస్కౌంట్ తో 226 రూపీస్ పర్ షేర్ లెక్కన ఇవాళ మార్కెట్ లో సెల్ చేయడం జరిగింది. దీని కారణంగా 1081 crores వాళ్ళు రైజ్ చేస్తున్నారు. సో ఇలా 7.9% వాటా, నియర్లీ 4.8 crore షేర్స్ దగ్గరగా ఇవాళ మార్కెట్ లో హ్యాండ్స్ మారుతూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా సెల్లింగ్ ప్రెషర్ అయితే కొంత కనిపించింది. నెక్స్ట్ హెచ్జి ఇన్ఫ్రా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 763 crore విలువ చేసే ఆర్డర్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ దగ్గర నుంచి లభించిందని వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఇది నెక్స్ట్ 2 years లో కంప్లీట్ అవుతుందని. ఇది ఒక హ్యామ్ మోడల్ అని చెప్తున్నారు, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్. నెక్స్ట్ సుఖ్జిత్ స్టార్చ్ అండ్ కెమికల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఆగస్ట్ 7th Q1 రిజల్ట్స్ తో పాటు స్టాక్ స్ప్లిట్ ని కూడా కన్సిడర్ చేయబోతున్నారనేలా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. నెక్స్ట్ పీజీ ఎలక్ట్రో ప్లాస్, వీళ్ళు నెంబర్స్ ని నేను పోస్ట్ చేశారు. నెంబర్స్ బాగున్నాయి, బట్ ఇది మాట్లాడడానికి కాదు నేను చెప్తున్నది. బట్ నెంబర్స్ ఒకసారి చూస్తే సేల్స్ 95% దగ్గరగా ఇంప్రూవ్ అయ్యాయి. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ప్రాఫిటబిలిటీ 150% పెరిగింది. మార్జిన్స్ లో కూడా గుడ్ ఇంప్రూవ్మెంట్ ఉంది. బట్ ఇది కాదు, వీళ్ళు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్ కి ఇస్తున్న ఇంటర్వ్యూస్ లో పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ ఎండి గారు చేస్తున్న కామెంట్స్, లాస్ట్ 8 years లో రెవెన్యూ 10 times పెరిగింది, లాస్ట్ 5 years లో స్టాక్ 70 times పెరిగింది. అండ్ ఫర్దర్ గైడెన్స్ ని కూడా ప్రీవియస్ గా ఇచ్చిన 25% నుంచి 33% కి ఇంప్రూవ్ చేస్తున్నారని పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ మేనేజ్మెంట్ కామెంటరీ చేస్తూ ఉండడం నెంబర్స్ ని బాగా చేసి గైడెన్స్ ని పెంచుతూ ఇంకా స్ట్రాంగ్ గా గ్రో అవుతావనేలా వీళ్ళ పాజిటివ్ టాక్స్ తో ఫ్రమ్ మేనేజ్మెంట్ టాక్స్ తో కూడా రిజల్ట్స్ తర్వాత స్టాక్ పెరిగింది. అండ్ ఆఫ్టర్ మేనేజ్మెంట్ ఈ వర్డ్స్ డెలివర్ చేసిన తర్వాత కూడా స్టాక్ లో గెయిన్ కనిపించింది. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. నోమురా వాళ్ళు టాటా మోటార్స్ రిలేటెడ్ గా బై రేటింగ్ ఇస్తూ అప్గ్రేడ్ చేస్తూ ఉండేసరికి స్టాక్ లో ఇవాళ మీరు బజ్ అయితే చూసారు. లాజికల్ పాయింట్స్ నే చెప్తున్నారు. చాలా టైం బ్యాక్ నుంచి వీళ్ళ నెంబర్స్ లో మీరు గమనిస్తే జిఎల్ఆర్ నెంబర్స్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది కదా, అదే చెప్తున్నారు. జిఎల్ఆర్ రిలేటెడ్ గా ప్రీమియమైజేషన్ నుంచి లగ్జరీ సెగ్మెంట్ కి మూవ్ అవుతుందని ఓవరాల్ టాటా మోటార్స్. ఈవెన్ వీళ్ళ కమర్షియల్ వెహికల్ బిజినెస్ ని కూడా 11 times EV to EBITDA లో మల్టిపుల్స్ లో వీళ్ళు చూస్తున్నట్టు. జేఎల్ఆర్ ఎగ్జిక్యూషన్ కూడా వీళ్ళ అప్కమింగ్ నెంబర్స్ ని మార్జిన్స్ ని సిగ్నిఫికెంట్ గా ఇంప్రూవ్ చేసి వీళ్ళ ఓవరాల్ మల్టిపుల్స్ ని ఇంప్రూవ్ చేస్తుందని భావిస్తున్నారనేలా చెప్తూ రేటింగ్ ని బైగా చెప్తూ టార్గెట్ ని 29% నిన్నటి క్లోజింగ్ ప్రైస్ కంటే ఇంక్రీజ్ చేస్తూ 1294 రూపీస్ అనేసరికి స్టాక్ ఇవాళ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ విఎస్టీ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. నిన్న స్టాక్ లో అంతటి ఫాల్ కనిపించేసరికి కారణం ఏమైండొచ్చు. నియర్లీ 20% దగ్గరగా స్టాక్ ఫాల్ అయింది. క్లోజింగ్ ఆల్మోస్ట్ 18% దగ్గరగా ఎండ్ అవుతున్నా బిగ్ ఫాల్ కనిపించింది కదా. దానికి ఎవరు బ్యాక్ ఉన్నారని చూస్తున్నప్పుడు రాధాకిషన్ దమాని గారు తనకు సంబంధించిన వాటాలో నుంచి 2.26% వాటా, నియర్లీ 3,63,000 షేర్స్ ని విచ్ ఈస్ ఎ వర్త్ ఆఫ్ 150 crore సెల్ చేస్తున్నట్లయితే అప్డేట్స్ కనిపిస్తున్నాయి. జూన్ క్వార్టర్ నాటికి తన దగ్గర 36.24% వాటా ఉంది. బట్ దాంట్లో నుంచి 2.26% వాటా దగ్గరగా సెల్ చేస్తున్నట్లు డేటా కనిపించింది. సో ప్రాబబ్లీ నిన్నటి ఫాల్ ఏదైతే ఉందో అది రాధాకిషన్ దమాని గారు డిమార్ట్ ఒక అధినేత సెల్ చేస్తున్న రీజన్ తో వచ్చిన ఫాల్ లా మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇవాళ ఆల్కహాల్ స్టాక్స్ ని మీరు గమనిస్తే తిలక్ నగర్ ఇండస్ట్రీస్ కానీ, యునైటెడ్ స్పిరిట్స్ కానీ, ఈవెన్ అదర్ ఆల్కహాల్ స్టాక్స్ లైక్ రాడికో కైతాన్, గ్లోబల్ స్పిరిట్స్, యునైటెడ్ బ్రీవరీస్, జిఎం బ్రీవరీస్, వీటన్నిటిలో కూడా ఉంటున్న పాజిటివిటీకి మెయిన్ రీజన్ ఏపీ గవర్నమెంట్ మేజర్ బ్రాండ్స్ దగ్గర నుంచి ఈ ఆల్కహాల్ ని కొనబోతుందని వస్తున్న అప్డేట్స్. ఇది యాక్చువల్లీ చాలా టైం బ్యాక్ నుంచే, ఈవెన్ ఎలక్షన్స్ టైమ్ లో కూడా దీని రిలేటెడ్ గానే మనకి అప్డేట్స్ అయితే ఉన్నాయి. ప్రీవియస్ ఉంటున్న బ్రాండ్స్ ని తీసుకొస్తారని. బికాస్ ఏపీ అనేది ఒక బిగ్ మార్కెట్, నియర్లీ 35 million కేసెస్ దగ్గరగా ఈ లిక్కర్ రిలేటెడ్ గా ఇక్కడ మనకి బిజినెస్ స్ట్రాంగ్ గా ఉంటుంది. కాబట్టి అగైన్ ఈ ఆల్కహాల్ రిలేటెడ్ గా బిగ్ బ్రాండ్స్ ని ఏపీ గవర్నమెంట్ అప్రోచ్ అవుతుందని వస్తున్న అప్డేట్స్ స్టాక్స్ రిలేటెడ్ గా గెయిన్ కి రీజన్ అనేలా డేటా కనిపిస్తుంది. నెక్స్ట్ గ్లాండ్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ రిలేటెడ్ గా హైదరాబాద్ లో ఉంటున్న దుండిగల్ ఫెసిలిటీ రిలేటెడ్ గా యుఎస్ FDA వాళ్ళు ఒక సర్ప్రైజ్
సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ ని కండక్ట్ చేశారు. స్కూల్స్ కానీ కాలేజెస్ లో కూడా సడన్ గా సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ అని జరుగుతూ ఉంటాయి. అలా వీళ్ళ రిలేటెడ్ గా కూడా జరిగిందని, జూలై 22 నుంచి జూలై 25 వరకు ఇవాల్టి వరకు కంప్లీట్ అయిందని, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ ఫాలో అవుతున్నారా లేదా అని జరిగిన ఇన్స్పెక్షన్ లో కేవలం 2 అబ్జర్వేషన్స్ మాత్రమే వచ్చాయని, అది కూడా ప్రొసీజరల్ ఇన్ నేచర్, స్మాల్ అప్డేట్స్ అని, డేటా ఇంటిగ్రిటీనా లేకపోతే ప్రీవియస్ గా ఇచ్చిన అబ్జర్వేషన్స్ ని మళ్ళీ రిపీట్ చేయడం అవేం కాదని, చిన్న అప్డేట్స్ అని, విత్ టైం యూఎస్ఎఫ్డి వాళ్ళతో వీళ్ళు కాంటాక్ట్ లో ఉంటూ వీటిని క్లియర్ చేసుకుంటారని గ్లాండ్ ఫార్మా వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. గ్లెన్మార్క్ లైఫ్ రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి. ఒకటి, ఇన్వెస్ట్సెక్ వాళ్ళు గ్లెన్మార్క్ లైఫ్ రిలేటెడ్ గా బై ని ఇనిషియేట్ చేస్తూ టార్గెట్ 1150 అనేలా పాజిటివ్ గా రేటింగ్ ఇచ్చారు. ఈ రీసెంట్ టైమ్స్ లో వీళ్ళ ఫార్ములేషన్ మార్కెట్ పరంగా ఉంటున్న పైప్ లైన్స్ కానీ క్యాపెక్స్ ని డబలింగ్ చేస్తూ బై FY27 స్ట్రాంగ్ గ్రోత్ రిలేటెడ్ గా ప్రమోటర్స్ ఫోకస్ చేస్తుండడం, వీళ్ళు బై ఇస్తుండడం బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్ అని చెప్తున్నారు. ఇంకొన్ని రీజన్స్ ని కూడా మెన్షన్ చేశారు వీళ్ళ CDMO ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా అండ్ కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ రిలేటెడ్ గా. బట్ ఓవరాల్ పాజిటివ్ స్టేట్మెంట్స్ స్టాక్ రిలేటెడ్ గా బై ని ఇనిషియేట్ చేయడం ఇదొక పాజిటివ్ పాయింట్. అయితే రెండవది, గుజరాత్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్ రిలేటెడ్ గా గుజరాత్ లోని అంకలేశ్వర్ యూనిట్ లో వాళ్ళ ప్రొడక్షన్ యాక్టివిటీని వెంటనే ఆపాలని అండ్ దాని రిలేటెడ్ గా ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ కోసం కొంత కంపెన్సేషన్ ని కూడా గుజరాత్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళ దగ్గర డిపాజిట్ చేయాలని నెగిటివ్ అప్డేట్ చెప్పారు. బట్ ప్రాబబ్లీ ఆ యూనిట్ నుంచి వీళ్ళకి పెద్ద రెవెన్యూ వస్తున్నట్లు కనిపించట్లేదు కాబట్టి ఇవాళ స్టాక్ దీనికి నెగిటివ్ గా రియాక్ట్ అవ్వలేదు. వెరాజ్ ఇన్వెస్ట్సెక్ వాళ్ళు చెప్పిన రేటింగ్ కి మాత్రం పాజిటివ్ గా రియాక్ట్ అయి 4% దగ్గరగా గ్రీన్ లో ఎండ్ అయింది. నెక్స్ట్, HDFC బ్యాంక్ వాడుతున్న వాళ్ళకి ఒక శుభవార్త. బికాస్ మీరు చేస్తున్న FDs పై ప్రీవియస్ గా ఇస్తున్న ఇంట్రెస్ట్ రేట్ ని HDFC బ్యాంక్ వాళ్ళు పెంచడం జరిగింది. అలా మాక్సిమం సీనియర్ సిటిజన్స్ కి అయితే 7.9% అండ్ నార్మల్ సిటిజన్స్ కి అయితే 7.4% దగ్గరగా FD రేట్లని ప్రెసెంట్ HDFC బ్యాంక్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఇంకా RBI వాళ్ళు కూడా వడ్డీ రేట్లు కట్ చేయలేదు కాబట్టి రీసెంట్ టైమ్స్ లో మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్, ప్రైవేట్ సెక్టర్, ఈవెన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కూడా FD రేట్లను పెంచాయి. బట్ HDFC బ్యాంక్ వాళ్ళు ఇప్పుడు అగైన్ వాళ్ళ FD రేట్లని కొంత పెంచుతూ కొత్త వడ్డీ రేట్లను అయితే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్, రైట్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి మహారాష్ట్ర నుంచి 321 crore విలువ చేసే ఆర్డర్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ మెడికల్ కాలేజ్ రిలేటెడ్ గా లభించిందని, 100 స్టూడెంట్ కెపాసిటీ విత్ 430 బెడెడ్ హాస్పిటల్ అమరావతిలో, మహారాష్ట్రలోని అమరావతిలో కన్స్ట్రక్ట్ చేయడానికి వీళ్ళకి ఆర్డర్ లభించినట్లు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. నెక్స్ట్, హిందుస్థాన్ జింక్ గురించి మాట్లాడుకోవాలి. దీపం కి సంబంధించిన సెక్రటరీ మాట్లాడుతూ హిందుస్థాన్ జింక్ రిలేటెడ్ గా 3 to 5% వాటా సెల్ చేయడానికి గవర్నమెంట్ చూస్తుందనేలా అండ్ IDBI బ్యాంక్ ఒక ప్రైవేటైజేషన్ కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో కంప్లీట్ చేస్తారనేలా, దీనికి సంబంధించిన RBI అప్రూవల్ కూడా త్వరలో రానుందనేలా దీపం సెక్రటరీ విత్ రెస్పెక్ట్ టు హిందుస్థాన్ జింక్ అండ్ IDBI బ్యాంక్ ప్రైవేటైజేషన్ పరంగా కామెంట్స్ అయితే చేశారు. IDBI బ్యాంక్ ప్రైవేటైజేషన్ పాజిటివ్ కాబట్టి స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. వెరాస్ హిందూ జింక్ రిలేటెడ్ గా స్టేక్ సేల్ అనేది OFS ద్వారా వెళ్తుంది కాబట్టి ఉన్న ప్రైస్ కంటే డిస్కౌంట్ లోనే సెల్ చేస్తారు, అది నెగిటివ్ కాబట్టి స్టాక్ నెగిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్, నెస్లే వాళ్ళ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. ప్రాబ్లం అంతా వచ్చింది డొమెస్టిక్ వాల్యూమ్ గ్రోత్ దగ్గర. ఎక్స్పెక్టేషన్స్ 4 to 6% వాల్యూమ్ గ్రోత్ ఉంటదంటే వీళ్ళు 1% వాల్యూమ్ గ్రోత్ ని రిపోర్ట్ చేశారు. వెరాస్ రెవెన్యూ కూడా డబుల్ డిజిట్ గ్రోత్ ఉంటది, 11% 12% రెవెన్యూ గ్రోత్ ఉంటది అనుకుంటే 4.2% మాత్రమే రెవెన్యూ గ్రోత్ కనిపించింది. లోయర్ కన్సంప్షన్ గ్రోత్, ఫుడ్ ఇన్ఫ్లేషన్ కారణంగా కూడా డ్యూ టు కమోడిటీ ప్రైసెస్ హైక్, వోల్టాలిటీ ఉండడం కారణంగా కూడా ఈసారి నెంబర్స్ ఇంపాక్ట్ అయ్యాయని వీళ్ళు అప్డేట్ అయితే చేశారు. బట్ ఈ నెంబర్స్ కి ఇప్పుడు ఉంటున్న PE కరెక్ట్ అయితే కాదు కదా, ఆల్మోస్ట్ 70 times దగ్గరగా ప్రైస్ టర్నింగ్ మల్టిపుల్స్ లో ప్రెసెంట్ స్టాక్ ట్రేడ్ అవుతుంది. ఇంత వీక్ గా నెంబర్స్ ని పోస్ట్ చేస్తూ ఈ వాల్యుయేషన్ అయితే జస్టిఫై కాదు. బట్ ఇది కమింగ్ టైమ్స్ లో అడ్జస్ట్ అవుతుందని మార్కెట్ బిలీవ్ చేస్తుంది కాబట్టి ప్రెసెంట్ ఇవాళ పెద్దగా స్టాక్ లో ఫాల్ రాలేదు. ఓవరాల్ నెంబర్స్ బిలో మార్కెట్ ఎస్టిమేట్స్ ఉన్నాయి. నెక్స్ట్, టెక్ మహేంద్ర నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. రెవెన్యూస్ లో గుడ్ ఇంప్రూవ్మెంటే ఉంది. ఇన్ఫాక్ట్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్ గానే ఉంది. మార్జిన్స్ బానే ఉన్నాయి అండ్ ప్రాఫిటబిలిటీ కూడా ఎక్స్పెక్టేషన్స్ కంటే వీళ్ళు బెటర్ గానే డెలివర్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ సెగ్మెంట్ వైజ్ రెవెన్యూ ని చూస్తున్నా లాస్ట్ టైం అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ టైం తో కంపేర్ చేసిన ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్మెంట్ మనకి నెంబర్స్ లో కనిపిస్తుంది. సో ఓవరాల్ టెక్ మహేంద్ర నెంబర్స్ బెటర్ గానే ఉన్నాయి. నెక్స్ట్, అదాని గ్రీన్ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. వీళ్ళ రెవెన్యూస్, మార్జిన్స్, ఆపరేటింగ్ ప్రాఫిట్ అండ్ నెట్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ఎంతలా ఇంప్రూవ్ అయింది అనేది ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించొచ్చు. అక్రాస్ ఆల్ సెగ్మెంట్స్ బియాండ్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ వీళ్ళు నెంబర్స్ ని డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ వీళ్ళ ఆపరేషనల్ కెపాసిటీ, సేల్ ఆఫ్ ఎనర్జీని కూడా స్ట్రాంగ్ గా ఇంప్రూవ్ చేసుకుంటున్నట్లు కూడా కామెంట్స్ చేస్తూ ఉండడం. విత్ దిస్ గుడ్ ఆపరేషనల్ పర్ఫార్మెన్స్ స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ ఇంపాక్ట్ అయితే కనిపించింది. సిమిలర్ లైన్స్ లో జ్యోతి ల్యాబ్స్ వాళ్ళు కూడా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. వాళ్ళ ప్రొడక్ట్స్ ఏంటనేది ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించొచ్చు. యూజువల్ గా ఎక్సో, ఉజాలా, హెన్కో, మార్గో, ప్రిలివి మీరు చూస్తూ ఉంటారు. అండ్ వీళ్ళ రిలేటెడ్ గా కూడా ఉంటున్న డివిజన్స్ లో ఫ్యాబ్రిక్ కేర్ కానీ, డిష్ వాష్ కానీ, పర్సనల్ కేర్ కానీ, హౌస్ హోల్డ్ ఇన్సెక్టిసైడ్స్ కానీ ఈ Q1 FY25 లో లాస్ట్ టైమ్స్ తో కంపేర్ చేస్తే బెటర్ గా గ్రో అయింది. అండ్ ఈవెన్
ఈవెన్ వీళ్ళ రెవెన్యూస్, మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో డబుల్ డిజిట్స్ లో రెవెన్యూ, మార్జిన్స్ లో ఎక్స్పాన్షన్, లాస్ట్ టైం సేమ్ టైం తో కంపేర్ చేస్తున్న ఎక్స్పాన్షన్ అండ్ ప్రాఫిటబిలిటీ కూడా 5.7% ఇంప్రూవ్ అవుతుండడం. FMCG కంపెనీస్ లో రీసెంట్ టైమ్స్ లో కనిపిస్తున్న గ్రోత్ నెస్లేలో అయితే కనిపించలేదు, కానీ అపార్ట్ ఫ్రమ్ నెస్లే ఇతర FMCG కంపెనీస్ లో గుడ్ గ్రోత్ మనకి కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ లార్సన్ అండ్ టూబ్రో గురించి మాట్లాడుకోవాలి. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ నెంబర్స్ ని మీరు కంపేర్ చేసి చూస్తే రెవెన్యూలో గుడ్ గ్రోత్ ఉంటుంది, మార్జిన్ స్టెబిలైజ్డ్ ఉంటాయి అండ్ ప్రాఫిటబిలిటీ కూడా బాగా ఇంప్రూవ్ అయి ఉంటుంది. సో వీళ్ళ డొమెస్టిక్ బిజినెస్ లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కానీ కొన్ని నెగిటివ్ కనిపిస్తున్నాయి, కానీ వీళ్ళ ఇంటర్నేషనల్ బిజినెస్ బాగా పర్ఫార్మ్ చేసింది. ఇక్కడతో అయిపోవట్లేదు, వీళ్ళ గైడెన్స్ ని కూడా ప్రీవియస్ గా ఇచ్చిన డబుల్ డిజిట్ గైడెన్స్ తోనే కంటిన్యూ చేస్తూ కమింగ్ క్వార్టర్స్ లో బెటర్ గా పర్ఫార్మ్ చేస్తారన్న కామెంటరీ కూడా L&T మేనేజ్మెంట్ దగ్గర నుంచి కనిపిస్తూ ఉంది. అండ్ అవి ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ వీళ్ళ ఇతర అప్డేట్స్ లైక్ ఆర్డర్ ఇన్ఫ్లోస్ కానీ, ఇంటర్నేషనల్ ఆర్డర్స్ కానీ, ఇంటర్నేషనల్ ఆర్డర్ బుక్ కానీ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ సిగ్నిఫికెంట్ గా ఇంప్రూవ్ అయినట్లు కూడా వీళ్ళ రిలేటెడ్ గా మనకి డేటా కనిపిస్తూ ఉండడం. ఈ ఓవరాల్ అప్డేట్స్ లైక్ గుడ్ నెంబర్స్ ఆన్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ అండ్ గుడ్ మేనేజ్మెంట్ కామెంటరీ అండ్ ఆర్డర్ బుక్ రిలేటెడ్ గా కూడా ఆన్ ఎక్స్పెక్టెడ్ లైన్స్. ఇన్ఫాక్ట్ ఆర్డర్ ఇన్ఫ్లోస్ కొంత బ్యాక్ అవుతున్నాయి, కానీ వాళ్ళు ప్రీవియస్ గా ఇచ్చిన గైడెన్స్ మీట్ అవుతామని ఇలా కామెంట్స్ చేస్తుండడం. ప్రాబబ్లీ కమింగ్ క్వార్టర్స్ లో ఇంకా బెటర్ ఆర్డర్ ఫ్లోస్ ఉంటాయని ఇలా మార్కెట్ లో బిలీఫ్ ఉంటూ స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ గెయిన్ కనిపించింది. నెక్స్ట్ తంగమలై జ్యువెలర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, జ్యువెలరీ స్టాక్స్ ని మనం ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ చేస్తాం. రెవెన్యూలో గుడ్ గ్రోత్ ఉంది, బట్ మార్జిన్స్ చూడండి 3% దగ్గరగా మనకి మార్జిన్స్ లో డిప్ కనిపిస్తుండడం. ప్రాఫిటబిలిటీ కూడా ఈవెన్ రెవెన్యూస్ 27% పెరిగిన ప్రాఫిటబిలిటీలో గుడ్ గ్రోత్ లేదు. ఈ జ్యువెలరీ బిజినెస్ అనేది వాల్యూమ్ బేస్డ్ బిజినెస్ ఆ రెవెన్యూ బేస్డ్ బిజినెస్ కాదు, మార్జిన్ బేస్డ్ బిజినెస్. ఎవరైనా బంగారం అమ్మొచ్చు, మీరైనా నేనైనా ఎవరైనా బంగారం షాప్ పెట్టేసి అమ్మొచ్చు, కానీ ఎంత మార్జిన్ తెచ్చుకోగలుగుతున్నాం మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే, మనం ఎంత ప్రొడక్ట్స్ ద్వారా గెయిన్ అవ్వగలుగుతున్నాం. గోల్డ్ ప్రైస్ మన చేతిలో ఉండదు కదా, బట్ ఆర్నమెంట్ ప్రైజెస్ డ్యూ టు దేర్ డిజైన్స్ కానివ్వండి అండ్ బ్రాండ్ ప్రెజెన్స్ ద్వారా మార్జిన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడం అండ్ ఒక టైం తర్వాత స్టెబిలైజ్ చేసుకొని సేల్స్ ని పెంచుకుంటూ ప్రాఫిట్ పెంచుకోవడమే ఈ జ్యువెలరీ కంపెనీస్ చేసే పని. అలాంటి దగ్గర వీళ్ళ దగ్గర మార్జిన్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో డ్రాప్ కనిపిస్తూ ఉండడం. ప్రాఫిటబిలిటీ డౌన్ అయింది, బట్ స్టాక్ ప్రైస్ రిలేటెడ్ గా ఉన్న వాల్యుయేషన్స్ ఇవాళ కొంత అడ్జస్ట్ అవుతున్నట్లు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. రీసెంట్ టైమ్స్ లో మోస్ట్ ఆఫ్ ద స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో లైక్ జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తీసుకున్నా, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తీసుకున్నా, ఇప్పుడు ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తీసుకున్నా, అన్నిట్లో కూడా సిమిలర్ ట్రెండ్. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ రిలేటెడ్ గా కొంత డిటోరియేషన్ కనిపిస్తుంది అండ్ వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీస్ కొంత డౌన్ అవుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఓవరాల్ నెంబర్స్ వీక్ గానే ఉన్నాయి, బట్ ఇది కూడా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన నెంబర్సే. టూ మచ్ డిసప్పాయింట్ కాదు. ఓవరాల్ బ్యాంకింగ్ స్పేస్ పర్టికులర్ గా ఈ మైక్రో ఫైనాన్సింగ్ స్పేస్ లో కనిపిస్తున్న వీక్నెస్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో కూడా కనిపించింది. IEX వాళ్ళు స్ట్రాంగ్ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఇది ఇయర్ ఆన్ ఇయర్ తో కంపేర్ చేయాల్సిన బిజినెస్. ఎలక్ట్రిసిటీ కదా, టైం టు టైం సీజనాలిటీని బట్టి డిమాండ్ ఉంటుంది. రెవెన్యూలో మంచి గ్రోత్, మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యాయి, ప్రాఫిటబిలిటీ స్ట్రాంగ్ గా ఉంది. ఓవరాల్ నెంబర్స్ అబోవ్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఈవెన్ వీళ్ళ డివిజన్స్ లో కూడా ఒక్కొక్క డివిజన్ లో డే అహెడ్ మార్కెట్ కానీ, వీళ్ళ గ్రీన్ ఎనర్జీ మార్కెట్ కానీ, వీళ్ళన్నిట్లో కూడా మార్కెట్ ఎక్స్పెక్టేషన్ రీసెంట్ టైమ్స్ లో చాలా హైగా ఉన్నాయి. బికాస్ ఎలాగో ఎనర్జీ రిలేటెడ్ గా పీక్ డిమాండ్ ఉంది కాబట్టి మంచి నెంబర్స్ పవర్ కంపెనీస్ పోస్ట్ చేస్తాయి. అండ్ ఈ పవర్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ రిలేటెడ్ గా కూడా మంచి నెంబర్స్ వస్తాయని ఉన్న ఎక్స్పెక్టేషన్స్ వీళ్ళైతే మీట్ అయ్యారు. నెక్స్ట్ లారస్ ల్యాబ్స్ గురించి మాట్లాడుకోవాలి. అగైన్ సర్ప్రైజింగ్ గా ఉన్నాయి లారస్ ల్యాబ్ నెంబర్స్. ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలోనే ఉంటున్నాయి. వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ మీకు స్క్రీన్ పైన ఉంటాయి. రెవెన్యూస్, మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ బిలో మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వీళ్ళు చేస్తున్న కామెంట్స్ ప్రాబబ్లీ లాస్ట్ టైమ్స్ లో కూడా FY25 లో సెకండ్ హాఫ్ ఇంకొంత బెటర్ ఉంటుంది అండ్ FY26 ఇంకొంచెం బెటర్ ఉంటుంది అనేలా కామెంట్స్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి చాలా టైం బ్యాక్ నుంచి వినిపిస్తున్నాయి. యాక్చువల్లీ ఇంతలా వీక్ నెంబర్స్ ని టైం టు టైం వీళ్ళు పోస్ట్ చేస్తున్న స్టాక్ రిలేటెడ్ గా స్టెబిలిటీ కనిపిస్తూ ఉండడం ప్రాబబ్లీ ఈ మేనేజ్మెంట్ మీద ఇన్వెస్టర్స్ కున్న స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ అయితే చూపిస్తుంది. యూజువల్ గా ఇలాంటి సెట్ ఆఫ్ నెంబర్స్ ఇంకేదైనా కంపెనీ కానీ టైం టు టైం పోస్ట్ చేస్తూ ఉంటే స్టాక్ చాలా ఫాలో అయ్యేది. ఇక్కడైతే ఈ వాల్యుయేషన్స్ లో ఉండేదైతే కాదు, బట్ ప్రాబబ్లీ మేనేజ్మెంట్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఈ స్టాక్ రిలేటెడ్ గా ఈ ప్రైజింగ్ అయితే స్టేబుల్ గా ఉంచుతుంది. ఈవెన్ ఆఫ్టర్ దిస్ వీక్ నెంబర్స్ స్టాక్ వాళ్ళు పెద్దగా నెగిటివ్ గా రియాక్ట్ అవ్వలేదు కదా, పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఫైనలీ వీనస్ పైప్స్ అండ్ ట్యూబ్స్ స్ట్రాంగ్ నెంబర్స్ ని వీళ్ళు డెలివర్ చేస్తున్నారు. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ రెవెన్యూస్ లో కానీ, మార్జిన్స్ లో కానీ, ప్రాఫిటబిలిటీలో కానీ సిగ్నిఫికెంట్ జంప్ కనిపిస్తుంది. ఈవెన్ వీళ్ళ ఎక్స్పోర్ట్ రెవెన్యూస్ కూడా చాలా వైడ్ మార్జిన్ తో గ్రో అవుతున్నాయి. ఎస్, ఇదేం అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో ఏం లేదు. ఆల్మోస్ట్ 47 PE మల్టిపుల్స్ లో కొంత ఎక్స్పెన్సివ్ గానే ట్రేడ్ అవుతుంది, కానీ గ్రోత్ కూడా దానికి తగ్గట్టు వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఒక బిగ్గెస్ట్ షాకింగ్ అప్డేట్ అయితే రెవెన్యూ సెక్రటరీ సంజయ్ మల్హోత్రా గారి దగ్గర నుంచి రీసెంట్ గా ప్రవేశపెట్టిన ప్రాపర్టీ రిలేటెడ్ గా ట్యాక్స్ ఉంది కదా, LTCG లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ని గతంలో ఉన్న 20% నుంచి 12.5% కి తీసుకొస్తూ ఇండెక్సేషన్ బెనిఫిట్ తీసేశారు కదా. ఇండెక్సేషన్ బెనిఫిట్ తీసేశారు, అక్కడ వరకే మనందరికీ ఐడియా ఉంది. ట్యాక్స్ 20 నుంచి 12.5% తెచ్చారు. బట్ ఇప్పుడు వస్తున్న ప్రాఫిట్ లో నుంచి మనం ఇంట్రెస్ట్ కాస్ట్ ని, స్టాంప్ డ్యూటీని కన్సిడర్ చేయడానికి లేదని చెప్తున్నారు. బికాస్ స్టాంప్ డ్యూటీ మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటుంది.
మన దగ్గర కూడా ఆల్మోస్ట్ 7 to 8% దగ్గరగా ఉంటది. దీన్ని కన్సిడరేషన్ లోకి తీసుకోకూడదు ఫర్ ఎల్టీసీజీ క్యాలిక్యులేషన్ అంటే దెన్ 12.5% ట్యాక్స్ లెక్కన కాదు మనం చూడాల్సింది, ఇంకా హయ్యర్ ట్యాక్స్ గా చూడాలి దాన్ని. సో ఇది ఎలా ఉందంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఉంది, డైరెక్ట్ గా 12.5% ట్యాక్స్, బట్ దాంట్లోకి మీరు ఇంట్రెస్ట్ కాస్ట్ ని తీసుకోకూడదు. సరే అదే పక్కన పెడదాం. స్టాంప్ డ్యూటీని కూడా కన్సిడర్ చేయకూడదు ఫర్ ఎల్టీసీజీ క్యాలిక్యులేషన్స్ అంటాం. ఎంటైర్ సోషల్ మీడియా అంతా రెవెన్యూ సెక్రటరీ సంజయ్ మల్హోత్రా గారు ఇస్తున్న ఈ క్లారిఫికేషన్ తో రియల్ ఎస్టేట్ టాక్సెస్ చేంజెస్ పరంగా అయితే అసహనాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బ్యూటిఫుల్ గా ఇవాళ 24,200. ఇది యాక్చువల్లీ మీరు ఇంట్రాడే లెవెల్స్ కంటే ఈ లెవెల్స్ ని చూస్తే బాగుంటుంది. గతంలో రెసిస్టెన్స్ సపోర్ట్ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ 24,200 అరౌండ్ అనమాట. ఎగ్జాక్ట్ 200 కాదు కానీ 24,182, 24,240 ఈ జోన్ దగ్గరకు వచ్చిన ప్రతిసారి మార్కెట్ లో బయింగ్ పవర్ అయితే కనిపించింది. లెట్స్ సీ ఇది ఎంతవరకు కంటిన్యూ అవుతుందని. బట్ వన్స్ ఇది కానీ బ్రేక్ అయ్యింది అంటే ఇది బ్రేక్ అయి ఇంట్రాడే లో కాదు, బికాస్ ఇంట్రాడే లో మల్టిపుల్ టైమ్స్ అయింది, క్లోజ్ అవ్వడం ఇంపార్టెంట్. ఆన్ క్లోజింగ్ బేసిస్ ఈ జోన్ బిలో కానీ మార్కెట్ క్లోజ్ అవుతుంటే నెక్స్ట్ నేను చూసే ఇంపార్టెంట్ సపోర్ట్ 23,750. అదే నా ఫైనల్ ఇంపార్టెంట్ సపోర్ట్. ఈ బుల్ మార్కెట్ ఇంకా షార్ట్ టర్మ్ లో ఇలానే కంటిన్యూ అవుతుంది అని నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేయడానికి నేను పెట్టుకున్న ఫైనల్ సపోర్ట్ అది కూడా మార్కెట్ బ్రేక్ చేసి బిలో క్లోజ్ అవుతుంటే మాత్రం ఫర్ ద షార్ట్ టర్మ్ మార్కెట్ రిలేటెడ్ గా సమ్ పెయిన్ అనేది చూడడానికి మనం రెడీ అవ్వాలని మార్కెట్ మనకి ఇస్తున్న బిగ్ ఇండికేషన్ లో మనం చూడొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో ఏ వాల్ కూడా బ్రేక్ అవ్వలేదు, ఏ సపోర్ట్ కూడా బ్రేక్ అవ్వలేదు. హోప్ ఇదే కంటిన్యూ అవ్వాలని. ఓకే, లెవెల్స్ విషయానికి వస్తే ప్రెసెంట్ ఉంటున్న ఇవాళ ఫేస్ చేసిన రెసిస్టెన్స్ కానీ బ్రేక్ అయితే 24,520 నుంచి బిలో 24,330, బిలో 24,270. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, ఇది కూడా అంతే ఇంపార్టెంట్ జోన్ దగ్గర ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, అదే గమనించండి. 50,550, 580 జోన్. అది బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ కి వస్తే 50,350. బట్ ఇది బ్రేక్ అయితే మాత్రం మీకు ఇంట్రాడేలో చాలా లెవెల్స్ కనిపిస్తుంటాయి, కానీ ఇది బ్రేక్ అయితే మాత్రం 49,800 మార్క్ దగ్గర వరకు కూడా మనకు ఒక మేజర్ లెవెల్ అంటూ పొజిషనల్ గా అంత స్ట్రాంగ్ గా కనిపించట్లేదు. సో ఇది బ్రేక్ అయి బిలో క్లోజ్ అవుతున్నాడు. బ్యాంక్ నిఫ్టీ పరంగా ఫర్దర్ వీక్నెస్ ని ఇండికేట్ చేస్తుంది. లెట్స్ సీ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ ఎలాంటి స్ట్రెంత్ కమింగ్ డేస్ లో యాక్ట్ అవుతుందని. ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్ ఇవాళ అయితే తీసుకుంది. ప్రాబబుల్లీ ఇక్కడ నుంచి స్ట్రెంత్ చూపిస్తే బాగుంటుంది. ఇక్కడ నుంచి టాప్ సైడ్ వస్తుంది 50,970 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఇవాళ ఫేస్ చేసింది. అబౌవ్ 51,250 అండ్ రేంజ్ నేను చెప్పాను కదా, బడ్జెట్ అయిపోయిన 3 ట్రేడింగ్ సెషన్స్ కూడా రేంజ్ గురించి ఆలోచించొద్దు. వోలటాలిటీ ఉంటుంది, అన్నెసరీ ట్రాప్ కి వెళ్తాం. ఇవాళ కూడా ఫాలో అయింది, మళ్ళీ రికవర్ అయిపోయింది. చూస్తే అక్కడే ఉన్నట్లు ఉంటుంది మార్కెట్, బట్ వోలటైల్ గా ఉంది. లెట్స్ సీ ఇంకొక ట్రేడింగ్ సెషన్ తర్వాత మార్కెట్ లో ఉన్న పరిస్థితులను బట్టి రేంజ్ గురించి డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.